హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు బబుల్ ఛానల్. నేను మీ బబుల్. దిస్ వర్ టాపిక్ ఈస్ లేయర్ ఎడ్జ్ వచ్చేసి మనకి సిఎల్ఐ టాస్క్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఓకేనా, ఆల్రెడీ మనకి ఇక్కడ ఇష్టం మీ గ్రూప్లో కూడా పెట్టాను. సైబర్ డిటెక్టర్ మనకి తొందరలో వస్తుందని చెప్తున్నారు. అంటే ఇక్కడ 1 యూజర్ 1 IP రివార్డ్ ఫేర్ రివార్డ్స్ అని చెప్తాను. అంటే ఒక యూజర్ 1 IPతోనే రివార్డ్ చేయాలి. మల్టిపుల్ యూజర్ ఏమైనా చేస్తుంటే సేమ్ వైఫై సేమ్ డాటాతో మీకు అకౌంట్ అనేది యూజ్ కాదు. దాంట్లో ఏదో ఒక అకౌంటే మీకు రన్నింగ్లో ఉంటుందని చెప్తున్నారు. ఓకే, మల్టిపుల్ అందుకే మీకు డోంట్ యూజ్ మల్టిపుల్ అకౌంట్ అని చెప్పాను. ఓకే, అలాగే ఇక్కడ మీకు సొలానాది డైలీ చేసుకోండి, మీకు ఇది కూడా పెడతాను. అలాగే హాట్ టోకెన్ కూడా మీకు డైలీ గివ్ ఇస్తున్నాను, అది కూడా మీరు డైలీ క్లెయిమ్ చేసుకోండి. ఓకేనా, సో డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, టెలిగ్రామ్ ద్వారా వెళ్ళండి. మీకు టెలిగ్రామ్లో అప్డేట్ ఫస్ట్ ఆఫ్ మీకు దీంట్లో తెలుస్తుంది. ఓకే, అలాగే ఇక్కడ అతి నెట్వర్క్ కూడా మీకు ఎస్టేట్ అప్డేట్ ఇచ్చాను. ఈరోజు అది లేదు, అది ఎస్టేట్ 20కి ఎండ్ అయిపోయింది. అలాగే ఇక్కడ లేయర్ ఏజ్ వచ్చేసి ఇక్కడ మార్చ్ 21 కాబట్టి మార్చ్ 22కి మనకి ఏ డ్రాప్ ఎండ్ అయిపోతుంది. ఇక్కడ సిఎల్ఐ టాస్క్ చెప్పాను కదా, ఇది వచ్చేసి మనకి ఇక్కడ 25th మార్చ్ దాకా ఉంటుంది. ఒక $6 మనకి ఫీ అయితే పడుతుంది. $5.5 నుంచి $6. మీ కాడ ఒక $10 అయితే కావాలి. ఓకే, బైనాన్స్ యాప్లో వెళ్ళండి మీరు. సో మీ కాడ యూజిటీ ఎక్కడ ఉందో దాని విధంగా మీరు చేసుకోండి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏ డ్రాప్ గురించి చెప్పడం కన్నా ముందు ఇక్కడ మీకు యూజిటీ అయితే కావాలి. ఓకే, నా అక్కడ యూజిటీ కొంచెం అమౌంట్ అయితే ఉంది. నేను ఈ అమౌంట్ని ఏం చేస్తానంటే ఎక్స్చేంజ్కి ఇక్కడ నుంచి మీరు చేయండి, సెండ్ పైన క్లిక్ చేయండి. ఎనీ ఎక్స్చేంజ్ అని మీరు ఈ ప్రాసెస్ చేయండి. ఓకే, ఇక్కడ బైనాన్స్ అడ్రస్ కాకుండా ఇక్కడ నేను సి వాలెట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లేయర్ ఎడ్జ్ సిఎల్ఐ టాస్క్ చేయాలంటే ఈ ప్రాసెస్ మీరు ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే 10 యూజిటీ ఇది మీరు చేయాలి, అందరు చేయాలి అంటే అవసరమే తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఏ డ్రాప్లో వెళ్దాం, దాని తర్వాత ఈ ప్రాసెస్ ఏం చెప్తాను. ఇక్కడ ఓకేఎక్స్లో చేస్తున్నాను, మీరు చేయండి. సో గైస్ ఇక్కడ డిస్కౌంట్లో వెళ్ళండి. ఇక్కడ లేయర్ ఎడ్జ్ మనం ఆల్ దీంట్లోనే చేస్తున్నాం. చాలామంది మైసా బ్రౌజర్లు కూడా చేయొచ్చు, బట్ నేను ఇక్కడ లేయర్ ఎడ్జ్ అయితే ఓకేఎక్స్ వాటిలో చేస్తున్నాను. ఇక్కడ మనకి 2.27 అయితే ఉంది. నాకు ఎస్టర్డే టుమారో ఎండ్ అయిపోతుంది కాబట్టి సో చాలామంది ఇక్కడ 2.9 2.89 చాలామంది కాడ ఉంది. ఓకే, 100 యూజర్స్ కాడ మన సబ్స్క్రైబర్ కూడా చాలామంది 2 మిలియన్ కాయిన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి 3H బూస్ట్ వస్తుంది. సిఎల్ఐ బేసి నోట్ పాయింట్స్ ఇది మనకి $500 అమౌంట్ అయితే పడుతుంది. ఓకే, సో రిలయన్స్ పై క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ టాస్క్లో వెళ్ళండి. ఇంతకుముందు ఎవరైతే ఓజీ ఇక్కడ మింట్ ప్లెడ్జ్ పాస్ చేశారో వాళ్ళు ఈ మింట్ ఓజీ ప్లస్ పాస్ అయితే మీరు కంప్లీట్ చేసుకోండి. ఇక ఓల్డ్ యూజర్స్ ఎవరైతే ఈ 2 ప్రాసెస్ చేస్తారో వాళ్ళకైతే ఈ ఫ్రీగా అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రిలయన్స్ ఇక్కడ మింట్ అనుకోండి, మింట్ పైన వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు మింట్ కాదు గైస్, వెయిట్ చేయండి. ఇక్కడ టాస్క్లోనే మళ్ళీ టాస్క్ పైన క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మనకి కొంచెం కిందకి వచ్చేయండి. ఓకే, ఇక్కడ మనకి లింక్ యువర్ సిఎల్ఐ లైట్ క్లయింట్ టు యువర్ వాలెట్. ఇక్కడ మనకి ఒక ప్రైవేట్ కీ అయితే ఉంది. వెరిఫై పైన క్లిక్ చేస్తే ఇక్కడ సిఎల్ఐ నోడ్ అయితే మీరు చేయాలి ఖచ్చితంగా. ఓకే, ఆ టాస్క్ చేయాలి, లింక్ అయితే ఉంటుంది. బట్ దానికన్నా ముందు ఇక్కడ మనకి 10 యూజిటీ అయితే కావాలి. ఓకేనా, ఇక్కడ సి వాలెట్లో వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ రిసీవ్ సి వాలెట్ మీ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, కేవైసీ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా, అసెట్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి వాలెట్ పైన క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ రిసీవ్ యూజిటీ తీసుకోవాలి. దీనికి ఇక్కడ నుంచి యూజిటీ TRC20 తీసేసి ఇక్కడ మీరు ఇక్కడ BP20 బైనాన్స్ చైన్ BP20 తీసుకురండి. తక్కువ ఫీ అయితే ఉంటుంది. ఓకేనా, మీకు తెలిసిందే. ఈ అడ్రస్ కాపీ చేసుకోండి. ఈ ఎక్స్చేంజ్ యూజిటీ BP20 బైనాన్స్ యాప్ నుంచి మీరు ఇది మనం యూజిటీ అనేది మీరు BP20ది మీరు తెచ్చుకోవాలి. ఓకే, అంటే మ్యాక్సిమం మీరు నేను చెప్తాను ప్రాసెస్ అని మీకు. బైనాన్స్ ఎక్స్చేంజ్ ఎలా బ్రదర్ అంటే అది కూడా చెప్తాను. కంటెంట్ పైన క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీరు ఫ్రీ అయితే ఉంటుంది మొత్తం. అయితే మీరు ఆతురు అయితే వేయండి. ఓకే, సో ట్రాన్సాక్షన్ సబ్మిట్ అయితే అయిపోయింది. ఇది మీకు విత్డ్రా అయితే అయిపోతుంది. ఓకేనా, సో మనకి ఇక్కడ సి వాలెట్లో వచ్చేస్తుంది. ప్రజెంట్ అయితే నాకు అక్కడ ఫండ్స్ అయితే ఏం లేదు చూడండి, 0.02. సో ఇక్కడ మీరు బ్యాక్ అయితే వెళ్తున్నాను, వెయిట్ చేయండి. సో గ్యాస్ మీరు ఎనీ ఎక్స్చేంజ్ అయినా యూజిటీ బై చేస్తారు. ఒక $10 బై చేయండి. బైనాన్స్ P2P వీడియో కూడా ఇచ్చేస్తాను. సో యూజిటీ బ్యాంక్ క్లిక్ చేసి సెండ్ వాయా నెట్వర్క్ కొట్టేసి ఇక్కడ మీరు నెట్వర్క్ ఒక $10 యూజిటీ పెట్టేసి BP20 మినిమం $10 అయితే ఉండాలి. ఒక $11 బై చేయండి P2P ద్వారా. 10 యూజిటీ పెట్టేసి ఆ అడ్రస్ ఇక్కడ సి వాలెట్లో నేను ఇప్పుడు అడ్రస్ ఇచ్చానుగా, ఆ విధంగా అడ్రస్ ఇచ్చేసి మీరు మ్యాక్సిమం కొట్టేసి మీరు ఎనీ ఎక్స్చేంజ్ అయినా సేమ్ ప్రాసెస్ అయితే చేయండి. BP20 అడ్రస్. ఓకేనా, సి వాలెట్లో. ఓకే, సి వాలెట్ నేను ఇప్పుడు కొంచెం రీప్లేస్ చేద్దాం. నాకు అమౌంట్ అయితే వచ్చేసింది. ఇక్కడ ఏం చేయండి, మీరు పైన స్వాప్లో వెళ్ళండి. ఇక్కడ ఏం చేయాలి బ్రదర్ అంటే యూజిటీ నుంచి ఈటీహెచ్ అది తీసుకోండి. సో మ్యాక్స్ అయితే కొట్టేస్తున్నాను. రివ్యూ అండ్ స్వాప్ పైన క్లిక్ చేయండి. స్వాప్ నౌ. సో ఇక్కడ పిన్ అయితే ఇచ్చేయండి. సో ఇక్కడ ట్రాన్సాక్షన్ సబ్మిట్ అయిపోయి డన్ పైన క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీకు బ్యాక్ అయితే వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత ఈటెచ్ అది. ఇప్పుడు ఈటెచ్ ఏం చేయాలి బ్రదర్ అంటే ఇక్కడ మళ్ళీ మీరు ఓకేఎక్స్ వాలెట్ అయితే వెళ్ళండి. సో గాస్ ఇక్కడ ఏం చేయండి, ఓకేఎక్స్ వాలెట్ ఓపెన్ చేయండి. మీరు లేయర్ ఎడ్జ్ దేంట్లో చేస్తున్నారో దాంట్లోనే చేయండి. ఓకేఎక్స్ వాలెట్ చేస్తాం. మీరు మైసెల్ లేకపోతే చాలామంది దాంట్లో చేస్తారు. ఇక మీరు రిలయన్స్ ఉంది కదా, దీనిపై క్లిక్ చేయండి.
చేసిన తర్వాత పైన ఏఆర్బి ఈటీహెచ్ అయితే కొట్టండి. సారీ, ఏఆర్బి ఈటీహెచ్. సో ఏం చేయండి, ఏఆర్బి కొట్టండి. ఏఆర్బి ఈటీహెచ్ అయితే నాకు ఆల్రెడీ ఉంది. సో ఇక్కడ ఈ విధంగా మీకు ఏఆర్బి ఈటీహెచ్ కొడితే నార్మల్గా ఈ విధంగా ప్లస్ ఆప్షన్ వస్తుంది. ఓకే, ఇది ఎక్కడ ఉందో చూడండి మీ దాంట్లో. సో గాస్ ఇక్కడ ఏం చేయండి, ఏఆర్బి ఇక్కడ వస్తుంది, ఏమైనా క్లిక్ చేయండి. ఏఆర్బి ఆర్బిటమ్ 1 అయితే వస్తుంది. రిసీవ్ అడ్రస్ మీకు తెలిసిందే, ఈ అడ్రస్ ఇచ్చిన మీ దీంట్లో వస్తుంది. బట్ మీరు అడ్రస్ యాడ్ చేసిన తర్వాతనే ఈ అడ్రస్కి మీరు సి వాలెట్ త్రూ ఈటీహెచ్ పైన క్లిక్ చేయండి. స్పే ఇక్కడ మీరు ఏం చేయండి, ఆర్బిటమ్ 1 మీరు అడ్రస్ అయితే చేయాలి. దీంట్లో తక్కువ ఫీ ఉంటుంది. ఓకే, ఇక మ్యాక్సిమం పెట్టేయండి. మ్యాక్సిమం కాకుండా ఇక్కడ ఏం చేయండి, 9.81 ఉంది కదా, 9. ఇక్కడ మీరు ఏం చేయండి గైస్, ఇక్కడ నేను టైప్ చేసాను. సో అది ఎగ్జాక్ట్ కాకుండా కొంచెం గ్యాస్ ఫీ ఉంటుంది కాబట్టి కొంచెం తీసేయండి. ఒక 6.2 తీసేస్తున్నాను. ఇక్కడ 6.2 తీసేస్తే మీకు కొంచెం అమౌంట్ తగ్గుతుంది. అమౌంట్ ఇక్కడ చూడండి. ఓకే, నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. గ్యాస్ ఫీ వరకు చూసుకోండి. ఓకే, ఇక అడ్రస్ మీరు ఇప్పుడు దాకా ఓకేఎక్స్ వాలెట్లో కాపీ చేశారు, అది ఇక్కడ ఇచ్చేయండి. సో ఈ అడ్రస్ ఇచ్చాను, ఓకే అయితే వేసేస్తున్నాను. సో అడ్రస్ అయితే ఇచ్చేయండి. మీరు అడ్రస్ ఇచ్చేసిందో చూసి అయితే ఇవ్వండి. ఇక 0.01 గ్యాస్ ఫీ అయితే ఉంది, కొంచెం చూసి ఇవ్వండి అని చెప్తున్నారు. సో ఇక్కడ మీరు కొంచెం తక్కువ ఇవ్వండి. ఓకే, సో కొంచెం తక్కువ అయితే ఇచ్చేసాను. మళ్ళీ ఇక్కడ నేను అడ్రస్ అయితే ఇచ్చేస్తాను. వెయిట్ చేయండి. ఇక్కడ పేస్ట్ పైన క్లిక్ చేయండి. మీరు ఓకే అయితే కొట్టండి. ఓకే, సో కొంచెం తక్కువ ఇవ్వండి. 9.66 సెండ్ చేస్తున్నాను. ఈ అడ్రస్కి మీరు సెండ్ చేయండి. ఓకే, సో ట్రాన్సాక్షన్ సబ్మిట్ అయిపోయింది. ఇక్కడ మనం అమౌంట్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. ఓకే, 0.17 ఇలానే మీరు పెట్టుకోండి. గ్యాస్ ఫీ కొంచెం వేరే దానికి యూజ్ అవుతుంది. ఇక మీకు వస్తే మీకు ఇక్కడ ఆల్రెడీ రిసీవ్ అయింది, బట్ కొంచెం రీప్లేస్ చేద్దాం. ఓకేనా, సో ఇక్కడ వెయిట్ చేయండి. సో గాయ్స్ ఇక్కడ మనం బిట్గేట్ వాలెట్, ఇక్కడ నేను బిట్గేట్ వాలెట్లో చేశాను. దీనిపైన ప్లేస్ పైన క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీరు ఈ కాయిన్ అయితే మీకు యాడ్ అయింది. ఓకేనా, సో చూద్దాం. సో గాస్ ఇక్కడ ఏం చేయండి, ఈటీహెచ్లో ఓకే సాల్ట్ ఆర్బిటమ్ ఈటీహెచ్ ఇక్కడ ఉంది, దీన్ని యాడ్ చేసుకోండి. ఓకే, సో దీన్ని యాడ్ చేసుకుంటే మీకు ఆర్బిటమ్ ఈటీహెచ్ ఇప్పుడైతే మీకు వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి బ్రదర్ అంటే ఇప్పుడు మీకు మెయిన్ టాస్క్ అయితే ఇప్పుడు అబ్జర్వ్ అయితే చేయండి. సో గాస్ మళ్ళీ ఏం చేయండి, డిస్కౌంట్లో మీరు దేంట్లో చేస్తున్నారో దాంట్లోనే ఈ ప్రాసెస్ చేయండి. మైసబ్ బ్రౌజర్లో చేయండి. ఓకేస్ వాడు చేసేవాళ్ళు ఓకేస్ వాడు సేమ్ ప్రాసెస్. ఓకే, మీకు ఒక లింక్ అయితే ఇచ్చేస్తాను. ఇక డిస్కవర్లో మీరు ఆ లింక్ అయితే ఇక్కడ మెంటర్ ZYZ ఒక లింక్ అయితే ఉంటుంది, డిస్కవర్లో చేయండి. కరెంట్ వాలెట్ చేయండి. ఈటీహెచ్ ఆల్రెడీ ఆటోమేటిక్గా అయిపోతుంది. ఓకే, రిఫర్ కోడ్ తీసుకుంటుంది, మీరు చేయాల్సిన అవసరం ఒక నేమ్ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చి మీరు కంటిన్యూ అయితే చేయండి. సో కంటిన్యూ చేస్తాను. ఇక్కడ మీరు పాపప్ అయితే వెరిఫై చేయాలి. చేసేసి మీకు ఇక్కడ ఏం చేయాలో చెప్తాను చూడండి. ఇక్కడ మీరు కొంచెం కిందికి వచ్చేయండి. డిప్లాయ్. సో దీనిపై క్లిక్ చేయండి. సో చేసిన తర్వాత $4.74 మీరు డాలర్ మీకు అక్కడ ఉండాలి. సో అందుకే మనం తెచ్చుకున్నాం ఇంతకుముందుకు. ఇక సింపుల్గా బై నోట్. ఇది మనకి ఏంటంటే గైస్ ఇక్కడ మీకు చెప్తాను, వెయిట్ చేయండి. దీంట్లో మీకు 4.78 USDT కావాలి, ఇది ఆర్బిటమ్లో. ఓకే, సో ఇక్కడ ఏం చేయండి, సొలానా మ్యానెట్ తీసేసి ఇక్కడ ఆర్బిటమ్ మ్యానెట్ అయితే పెట్టండి. పెట్టిన తర్వాత ఆర్బిటమ్ మ్యానెట్లోని మీరు USDT మీరు ఇక్కడ తీసుకుంటున్నారు. కనెక్ట్ వాలెట్ టు పే దీనిపై చేసి ఇక్కడ మీరు ఓకేఎక్స్ ఇక్కడ ఓకేఎక్స్ అంటే ఇక్కడ ఇవి పెట్టండి మ్యాక్సిమం. మళ్ళీ ఒకసారి కనెక్ట్ వాలెట్ చేయండి. ఓకే, స్విచ్ నెట్వర్క్ పెట్టండి. సో ఇక్కడ వెయిట్ చేయండి కదా చెప్తాను మీకు. సో గాస్ ఇక్కడ మనకి ఏంటంటే దీంట్లో ఓకేఎక్స్ సపోర్ట్ చేయట్లేదు. సో అందుకే ఏం చేయండి, కనెక్ట్ వాలెట్ టు పే పైన చేసి మీ మెటామాస్క్ వాలెట్. సో మెటామాస్క్ వాలెట్ చేయండి. సో స్విచ్ నెట్వర్క్ అయితే చేయండి, మీకు ఆటోమేటిక్ ఇప్పుడు తీసుకుంటుంది. ఓకేనా, ఆల్రెడీ మనం అక్కడ USDT చేసాం స్వాప్ అనేది. సో ఇక్కడ వెయిట్ చేయండి. సారీ గాస్ ఒక స్టెప్ అయితే చేయాలి, అందుకే ఇది చూపించట్లేదు, మీకు చెప్తాను వెయిట్. సో గాస్ ఇక్కడ ఏం చేయండి, మీకు సారీ గాస్ ఇక్కడ ఆర్బిటమ్ ఈటీహెచ్ ఇక్కడ ఉంది, దీన్ని ఏం చేయండి స్వాప్ చేయాలి. USDT ఎంత మీకు చెప్తాను. ఇక్కడ USDT తీసేసి USDCలో చేయాలి. ఓకే, ఇక్కడ USDC నుంచి సెకండ్ దాన్ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ మీరు ఎంత ఒక 6-7 కాయిన్ అలా. సో ఇక్కడ ఏం చేయండి 0.00. సో ఇక్కడ బై చేయాలి, ఒక సేల్ కాదు. సో ఇక్కడ నేను చెప్తాను మీరు. సో సేలే పెట్టండి మీరు, సేల్ ఆర్బిటమ్ ఈటీహెచ్ ఫర్ USDT స్వాప్ అయితే చేయండి. సో ఈ విధంగా ఎలా అయినా తీసుకోవచ్చు మీరు. సో యూనిసాప్ అలా అయినా తీసుకోవచ్చు. ఓకేనా, గో టు DApps వెళ్ళండి, దాని త్రూ మీరు ఇక్కడ స్వాప్ అయితే అవుతుంది. సో గాస్ ఇక్కడ ఏం చేయండి, ఆర్బిటమ్ తీసేసి ఇక్కడ మీరు సో ఈథెరియం ఉంటుంది, ఈథెరియం పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు చెప్తాను, వెయిట్ చేయండి. సో ఇక్కడ ఈటీహెచ్ ఉందిగా, ఈటీహెచ్ పైన క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీకు మళ్ళీ ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి, దీనిపైన క్లిక్ చేసి సో ఇక్కడ మీకు ఆర్బిటమ్ పెట్టుకోండి. ఓకే, సెలెక్ట్ చేయండి, కాయిన్ సెలెక్ట్ చేసేసి ఇక్కడ మీరు కింద ఏం కావాలి సెలెక్ట్ టోకెన్ పైన చేయండి. చేసిన తర్వాత మనకి USDT కావాలి, ఆర్బిటమ్ నెట్వర్క్ USDT సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు ఒక 5 to 6 కాయిన్ వచ్చినట్టు చూసుకోండి. సో మీరు $10 తెచ్చుకోండి, 0.0035 తెచ్చుకుంటే 6.84 కాయిన్స్ వస్తుంది. రివ్యూ అయితే కొట్టండి.
రివ్యూ కొట్టిన తర్వాత సింపుల్గా స్వాప్ చేయండి. 0.01 మీకు ఫీ తీసుకుంటుంది. ఓకేనా, స్వాప్ చేసేయండి. సో కన్ఫర్మ్ కొట్టేస్తే మీకు ఈ యూజిటీ అయితే మీకు వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి కన్ఫర్మ్ అయిపోతుంది. ఇక్కడ మీరు యూజిటీ అయితే మీకు వస్తుంది. ఓకేనా, ఇప్పుడు నేను సింపుల్ బ్యాక్ అయితే వెళ్ళిపోతున్నాను. అంతా ప్రాసెస్ మీకు అమౌంట్ అయితే వచ్చేసింది. పైన కూడా నాకు మెసేజ్ కూడా వచ్చేసింది రిసీవ్ అయినట్టు. హోమ్లో వెళ్తున్నాను. సో హోమ్లో వెళ్తే మనకి 6.84 మనకి యూజిటీ వచ్చేసింది. సో డిస్కౌంట్లో వెళ్ళండి. ఇంతకుముందు మనకి లింక్ అయితే ఇచ్చానుగా మింటేది. సో వీడియో కొంచెం లెంత్ ఉంది మనకి, బట్ మీకు క్లారిటీ అయితే చెప్తున్నాను. అందుకే ప్రాసెస్ అనేది ఎర్రర్స్ ఏమైనా వస్తే అన్నీ క్లియర్గా చూసి చెప్తున్నాను. సో ఖచ్చితంగా జాలపడే అవసరం అయితే లేదు. ఇది మీరు ఎక్కువ కాయిన్స్ కావాలి, హై కాయిన్స్ కావాలి, ఏ డ్రాప్ ఎలిజిబుల్ కావాలంటే ఈ విధంగా చేయండి. ఓకే, కొంచెం రావాలండి. లేయర్ ఎడ్జ్ పైన క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇప్పుడు సింపుల్గా బై నోడ్ చేసేది మీకు ఇక్కడ ఇంతకుముందు ఉంది కాబట్టి ఇది క్యాన్సిల్ చేద్దాం. ఫ్రెష్ది వెళ్ళండి. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ అయితే వెళ్ళండి ఒకసారి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డిప్లో పైన చేసిన బై నోడ్ పైన చేస్తే మీకు ఇక్కడ సింపుల్గా ఇప్పుడు ప్రాసెస్ అనేది మీకు అయిపోతుంది. ఎందుకంటే యూజిటీ మనం చేసాం కాబట్టి. సింపుల్గా ఏం చేయండి, 16 తీసి ఆర్బిటమ్ మ్యానేట్ పెట్టండి. మీకు ఇక్కడ 4.78 ఎక్కువైతే అవసరం లేదు. మీరు 5 తెచ్చుకున్న అయిపోతుంది. మళ్ళీ మీకు ఇక్కడ ఎప్పుడైనా యూజ్ అవుతుంది పెట్టుకోండి, నో ప్రాబ్లం. కన్ఫర్మ్ చేయండి. 10 యూజిటీ మీకు ఇక్కడ ఉంది బ్రదర్ అంటేనే ఈ ప్రాసెస్ చేయండి. మీకు ట్రాన్సాక్షన్ సబ్మిట్ అయిపోతుంది. సో ఇక్కడ సక్సెస్ఫుల్ అయింది చూడండి. అయిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ వెయిట్ చేయండి. సో ఇక్కడ మీరు 3 లైన్స్ ఉంది, 3 లైన్స్ మ్యాచ్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మనకి యాక్టివ్ నోడ్ ఉంది. యాక్టివ్ నోడ్లో వెళ్ళండి. యాక్టివ్ నోడ్స్లో మీకు ఇక్కడ కొంచెం కింద అయితే రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కనెక్ట్ చేయండి వాలెట్. ఓకేఎక్స్ వాలెట్ చేయండి. ఇతరేం పెట్టుకోండి. ఓకే, సో ఇప్పుడు మీకు ఒక లేయర్ ఎడ్జ్ కనిపిస్తుంది. ఇక్కడ సెట్టింగ్ పిన్లో వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ అడ్రస్ పబ్లిక్కి వస్తుంది. నేను కాపీ చేయండి. కాపీ చేసేసి మొత్తం తీసేయండి. ఇప్పుడు మళ్ళీ మీరు లేయర్ ఎడ్జ్ డాష్బోర్డ్లో వెళ్ళండి. మళ్ళీ ఇక్కడ లింక్ తెలిసిందే CLI బేస్డ్ నోడ్ పాయింట్స్ దీంట్లో వెళ్ళేసి ఆ పబ్లిక్కి అయితే ఇక్కడ ఇచ్చేసి మీరు లింక్ యువర్ వాలెట్ చేయండి. మళ్ళీ మీకు ఓకేఎక్స్ వాలెట్ తీసుకుంటుంది, కన్ఫర్మ్ తీసుకుంటుంది. ఓకే, సో కనెక్టింగ్ అవుతుంది. బట్ ఏమైనా సర్వర్ ఇష్యూ ఉందేమో చూడాలి. బట్ ఎక్స్ట్రా నుంచి వస్తుంది కాబట్టి ఇక్కడ నో ప్రాబ్లం. మ్యాక్సిమం అయితే ఇక్కడ తీసుకుంటుంది. కొద్దిసేపు వెయిట్ చేయండి, కనెక్టింగ్ అయితే తీసుకుంటుంది. సో మ్యాక్సిమం అయింది అనుకుంటున్నాను. ఇక్కడ నేను మళ్ళీ ఒకసారి ఆ పబ్లిక్కి అయితే ఇక్కడ ఇచ్చేసి ఇక్కడ సో వెయిట్ చేయండి. సో లింక్ యువర్ వాలెట్ అయితే కొట్టాను, కన్ఫర్మ్ కొట్టేసి ఇక్కడ వెయిట్ చేయండి. సో చూద్దాం. మ్యాక్సిమం సర్వర్ ఇష్యూ ఉంది, బట్ మీరు ఇంతే ప్రాసెస్ చేయాల్సింది. ఇది చేస్తే మీకు మార్చ్ 25 దాకా వస్తుంది. ఇక్కడ నార్మల్దే మీకు 22 దాకా వస్తుంది. నార్మల్ మైనింగ్ అనేది ఇక్కడ చేస్తున్నాం కదా. సో టుమారో ఎండ్ అయిపోతుంది. సో తర్వాత చూడాలి ప్రాసెస్ అనేది ఏం చేస్తారో అనేది. చేస్తే చేయండి కదా. మీకు ఇక్కడ అమౌంట్ ఉంటే చేయండి. ఎక్కువ ఏ డ్రాప్ వచ్చే ఛాయిస్ అయితే ఉంటుంది. వెయిట్ చేయండి. సో గైస్ ఇక్కడ మనకి డాష్బోర్డ్ సక్సెస్ అయింది. బట్ ఇక్కడ ఈ నోడ్ అనేది కొంచెం ఎర్రర్ వస్తుంది. మళ్ళీ ఒకసారి ట్రై చేస్తాం. సో గైస్ మళ్ళీ ఒకసారి ప్లస్ కనెక్ట్ చేసి ఆ కీ అయితే ఇచ్చేస్తున్నాను. సో ఎంటర్ చేయండి. కొంచెం చాలా పెద్ద ఉంటుంది. కాపీ ఏదైనా చేసి పెట్టుకోండి. ఓకే, సక్సెస్ఫుల్ అయితే మీకు ఇప్పుడే వస్తుంది, చూపిస్తాను. ఓకే, బట్ కొంచెం ఎర్రర్ వస్తుంది అడిషనల్ కాటికి ఇది కూడా. బట్ మీరు ట్రై చేయండి. ఇంతే ప్రాసెస్ ఇంతే. మీరు దీని అడ్రస్ ఇచ్చేసి కనెక్టింగ్ చేయండి. ఒకవేళ అయిపోతే మీకు ఇప్పుడే చూపిస్తాను. ఖాళీ అనుకోండి. మళ్ళీ మీరు ట్రై చేయండి. ఆల్రెడీ ఇంకా 25 దాకా ఉంది కాబట్టి మార్చ్ 25 దాకా ట్రై చేయండి. సో గైస్ ఇక్కడ ఎర్రర్ అయితే వస్తుంది చూసారుగా. కొంచెం ఎర్రర్ వస్తుంది. మీరు తర్వాత ట్రై చేయండి. ప్రాసెస్ ఇంతే. అలాగే డైలీ మైనింగ్ ఇక్కడ టుమారో 1 డే ఉంది కాబట్టి ఈరోజు మైనింగ్ యాక్టివ్ ఉండండి. బట్ ఇక్కడ మీకు గ్రూప్లో చెప్పినట్టు, సో ఇక్కడ గ్రూప్లో చెప్పినట్టు మీరు ఇక్కడ సబెల్ డిటెక్షన్ కొంచెం చూసి ఉండండి. మల్టిపుల్ అకౌంట్ చేసేవాళ్ళు. సో మ్యాక్సిమం చేసేస్తారు కాబట్టి ఇక్కడ ఏం చేసేది లేదు. సో అంతే. ఇప్పుడు ఇంతే గైస్. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఫాలో అప్ అవ్వండి. నేను ఇంకా అప్డేట్ వస్తే మీకు ఎలా వస్తుందో కూడా పేజ్ తర్వాత చూసి పంపిస్తాను. బట్ మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే చేయండి, లేకపోతే స్కిప్ చేయండి. అలాగే ఇక్కడ డైలీ చెకింగ్ క్లైమ్ రివార్డ్ అయితే బాక్స్ మీద చేస్తే మీకు డైలీ ఈ విధంగా రివార్డ్ అనేది క్లైమ్ చేసి పెట్టుకోండి. ఓకే, ఏది ఇంతే గైస్. ఇంకా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మీకు అయిందా లేదో కూడా చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ ఆల్.